ఏ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ హడ్డు చెప్పక చాలా రోజులైంది కదా. సో ఇప్పుడైతే నేను షిరిడీకి అయితే బయలుదేరుతున్నాను అనమాట. ఇక్కడ నుంచి మనం షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వద్దాము. సో ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ బయలుదేరి దర్శనం చేసుకొని సాయంత్రం కల్లా రావాలని ప్లాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి మనం. ఓకేనా, మనం కార్లో అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఎందుకంటే మార్నింగ్ బయలుదేరి సాయంత్రానికి రిటర్న్ అవ్వాలని, తొందరగా వచ్చేద్దామని. చూద్దాం. సో మనం ఇంటికా నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 5:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. చూద్దాం షిరిడీకి ఎంతసేపటికి వెళ్తాము. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళని పికప్ చేసుకుని అయితే మనం స్టార్ట్ అయిపోదాం. ఇంకా చలో జర్నీలో కలుద్దాం. సో మనమైతే స్టార్ట్ అయిపోయినాం షిరిడీకి. మళ్ళీ బయలుదేరి షిరిడీలో కలుద్దాం. ఆయన సీనన్న, హలో, వెరీ గుడ్ మార్నింగ్. అంతా పాటే సీనన్న బాగున్నా వచ్చారు. బాబా అనుకోకుండానే ప్రయాణం పడుతుంది. సో బాబా మమ్మల్ని పిలుచుకుంటున్నాడు. వి జస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ పూణే టు సిటీ. షిరిడి రీచ్ అయ్యామబ్బా. పూణే నుంచి షిరిడి ఆల్మోస్ట్ 3 hours 40 minutes పట్టింది. బట్ చాలా జర్నీ అయితే సూపర్ ఉంది. పార్కింగ్ కోసం చూస్తున్నాం. పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. రీచ్ అయ్యాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:15 అయిపోయింది. మార్నింగ్ 5:30కి బయలుదేరాము. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ అనమాట. సో మన బండి అయితే పార్కింగ్ చేసాము. పార్కింగ్ అయితే 100 రూపీస్ తీసుకుంటారు. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఓకే చలో. దర్శనానికి మొబైల్ అయితే అలౌ చేయరు, కాబట్టి మనము డైరెక్ట్ దర్శనానికి వెళ్ళేసి తీసుకొని వచ్చేద్దాం. నాతో పాటు సీనన్న, బాగున్నా. ఇట్స్ వెరీ గుడ్ జర్నీ. చలో, బాగా అన్ని విలేజెస్ లో వచ్చాము. చాలా బాగుంది. మార్నింగ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. చలో, మొబైల్ ఇంకా చెప్పులు ఇక్కడే పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. గేట్ నెంబర్ 1 దగ్గరనే మనకు చెప్పులు ఇంకా మొబైల్ పెట్టడానికి లాకర్స్ అయితే ఉంటాయి. సో ఆ రెండు అయితే అక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడే కౌంటర్స్ అరేంజ్ చేసినారు. 200 రూపీస్ టికెట్వి. అవి ఒకటి తీసుకొని మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము అన్నమాట. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది అనమాట. అసలు మేము 3 months నుంచి ట్రై చేసాము. ఈరోజు కుదిరింది. అసలు నైట్ అనుకోకుండా 11కి డిసైడ్ అయ్యి 5కి లేచి 9:30కి దర్శనం అయిపోయింది. 9:30కి దేవుడి ముందరికి వెళ్ళిపోయాము. ఎస్ సూపర్. 15 minutes బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇంకా లోపలే ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మళ్ళీ చలో పూణే. దర్శనం కంప్లీట్ అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ పూణేకి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. చాలా కాలిపోతుంది. చాలా బాగుంది. ఇక్కడ మేము తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి పూరి, ఇంకా పెసర దోశ, ఇంకా వడ, ఇడ్లీ అనమాట. ఈ 4 తిన్న తర్వాత పొంగల్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని పొంగల్ కూడా తీసుకున్నాము. మొత్తం అన్ని సూపర్గా ఉన్నాయి. టేస్ట్ మాత్రం రీజనబుల్. సో బాగా అనిపించింది అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం. చట్నీ, సాంబార్, వేడి బాగుందా? బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. భలే ఉన్నాయి బ్రదర్. ఇక్కడ టిఫన్ అందరికి ఫ్రీ కాదు, అలౌడ్. చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్టు
పెసరట్ ఎక్సలెంట్, పొంగల్ సూపర్. వెరీ నైస్. చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం పూణేకి. దర్శనం అయిపోయి అయితే ఇంకా మెల్లిగా షిరిడి నుంచి పూణేకి అయితే ఇంటికైతే వెళ్తున్నాము. మధ్యలో ఆపినాము వాటర్ బాటిల్ తీసుకుందామని. సో చిల్లు వాటర్ తాగేసి, ఈ ఎండ విపరీతంగా ఎండ ఉంది. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. పూణే టు షిరిడి. మార్నింగ్ 5:30కి అలా బయలుదేరిపోయాము. ఈవినింగ్ 4:30 కల్లా ఇంటికైతే ఇప్పుడే వచ్చేసినాను. సో ఇంకా కొంచెం కార్ పార్కింగ్లో అయితే పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం వాటర్ ఏదైనా తినాలి వెళ్ళేసి. సో ఇదండి ఈ వీడియో. సరే అయితే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.